ఫస్ట్లీ మీకు అందరికీ చాలా థ్యాంక్స్. నా కాలేజ్ వీడియో ఏదైతే నేను చేశానో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా కామెంట్స్ కూడా వచ్చాయి అబౌట్ కాలేజ్ ఇన్ఫర్మేషన్, కాలేజ్ ఎలా ఉంటుంది, కాలేజ్ ఫీ ఎంత, హాస్టల్ ఎలా ఉంటుందని. సో ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఐ థింక్ ఆల్మోస్ట్ చాలా వాటికి రిప్లైస్ ఇచ్చాను నేను. అండ్ అప్పుడు అనిపించింది ఒక వీడియో చేసి నా కాలేజ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే బాగుంటుందని. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి అండ్ మీకు ఇంకా ఏవైతే కొన్ని డౌట్స్ ఉంటాయో అవి నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను అండ్ కొన్ని మిస్ అయినవి మీరు కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇన్ కేస్ ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఒకసారి మా కాలేజ్ గురించి, మా కాలేజ్ వీడియో చేశాను కదా దాని గురించి ఒకసారి చూడండి. అండ్ మా కాలేజ్ పేరు చెప్పలేదు కదా, మా కాలేజ్ నేమ్ వచ్చేసి శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మోస్ట్లీ చాలామందికి మోహన్ బాబు కాలేజ్ అనే గుర్తుంటుంది. సో అదనమాట. సో చాలామంది కామెంట్స్ పెట్టారు కదా, సో ఆ కామెంట్స్ నేను చదువుతూ దానికి రిప్లైస్ ఇస్తాను మీకు. అండ్ ఆల్సో మధ్యలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను అప్పుడు మీకు చెప్తాను. యాక్చువల్లీ 1K వచ్చిన తర్వాత చేద్దాంలే అనుకున్నాను, కానీ రీసెంట్గా ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి కదా, సో చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, అక్క మాకు ఎంసెట్ ర్యాంక్ ఇంత వచ్చింది, మాకు ఏ డిపార్ట్మెంట్ వస్తుంది, కాలేజ్ ఫీజు ఎంత అని. సో ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తే కొంచెం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది, హెల్ప్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి నేను చేస్తున్నాను. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి, సారీ నేను కాలేజ్ మొత్తం నేను చూపించలేకపోయాను, కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాలేజ్లో ఫోన్స్ అట్లా నాట్ అలౌడ్ అనమాట. వాచ్మెన్స్ చూస్తూ ఉన్నారు, సో భయం వేసి నేను తీయలేదు. అండ్ చాలా వరకు కాలేజ్లో చాలా మిస్ చేశాను నేను వీడియోస్. ఒకవేళ ఇన్ కేస్ మీరు కాలేజ్ మొత్తం చూడాలనుకుంటే దయచేసి నేనేం చేయలేను, మీరు కాలేజ్కి వెళ్తేనే మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి సంపతిరావు మహేష్. సో అక్క నా ఎంసెట్ ర్యాంక్ 18,026, వాళ్ళది వచ్చేసి BCA అంట. ఐఎమ్ ఎలిజిబుల్ టు జాయిన్ యువర్ కాలేజ్ ఇన్ CSE బ్రాంచ్, ప్లీజ్ టెల్ మీ అక్క. మీకు ఎంసెట్ ర్యాంక్ ఇంత వచ్చింది, మీరు CSE బ్రాంచ్ వస్తుందా లేకపోతే ఏ బ్రాంచ్ వస్తుందా అని తెలుసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అలా ఇవ్వలేను కదా. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇప్పుడు కూడా ర్యాంక్స్ అనేవి చాలా డిఫరెంట్గా వస్తాయి. సో మీరు ఏం చేస్తారంటే గూగుల్ వెబ్సైట్స్లో మీరు ర్యాంక్ ప్రిడిక్షన్స్ ఉంటాయి, ఎంసెట్ ర్యాంక్ ప్రిడిక్షన్స్. సో అది మీరు టెస్ట్ చేసుకొని మీరు వెళ్ళి చూసుకోండి. అండ్ అక్క ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న 100% ఫీజు రియంబర్స్మెంట్కి నేను ఎలిజిబుల్ అక్క. సో మీ కాలేజ్లో నాకు ఫీ ఏం తీసుకోరు కదా. అండ్ అక్క ఒకసారి మీ జూనియర్స్ 2019 బ్యాచ్ వాళ్ళకి ఎంక్వైరీ చేసి వాళ్ళకి 100% ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా లేదా అని, వచ్చిన వాళ్ళకి ఇయర్కి ఫీ రియంబర్స్మెంట్ పక్కన పెడితే ఎంత ఖర్చు అవుతుంది హాస్టల్తో పాటు అని సేమ్ ఆ అబ్బాయి కామెంట్ చేశాడు. నేను మా జూనియర్స్ని అడిగి తెలుసుకున్నాను, ఫీ అనేది ఈసారి గవర్నమెంట్ నుంచి తగ్గిందనమాట ఫీజు. అది డిపార్ట్మెంట్ బట్టి ఉంటుంది ఫీజు అనేది. మీరు మెకానికల్ చేరాలనుకుంటే మెకానికల్కి వచ్చేసి గవర్నమెంట్ నుంచి 70,000 అని పెట్టారని చెప్పారు. ఇంక్లూడింగ్ 70,000 మీరు ఏంటంటే బిల్డింగ్ ఫీజు అనేది ఉంటుంది ప్రతి కాలేజ్లో, అది కామన్ అనమాట. బిల్డింగ్ ఫీజు అని, అడ్మిషన్ ఫీజు అని అలా కొంచెం వేస్తారు. అండ్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నా కానీ మీరు కొంచెం అమౌంట్ అయితే కట్టాల్సి వస్తుంది. సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు మా కాలేజ్లో చాలా మందికి పడట్లేదు, సమ్ ఇష్యూస్ అనమాట. మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మా ఫ్రెండ్స్కి ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళకి ఇంకా ఇప్పటికి కూడా పడలేదు. ఇంకొకరు వచ్చేసి, సిస్టర్ ఐ వాంట్ టు నో అబౌట్ కాలేజ్ హాస్టల్, మార్వలెస్ మనీ అంట. కాలేజ్ది మెయిన్ హాస్టల్ అని ఉంటుంది, అది వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఉంది, విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్. సో దాంట్లోనే మనకి హాస్టల్ వస్తుంది, గర్ల్స్ మెయిన్ హాస్టల్. అండ్ ఆపోజిట్ రోడ్లో బాయ్స్ మెయిన్ హాస్టల్ ఉంటుంది. సో మెయిన్ హాస్టల్ వచ్చేసి చాలా ఫీ ఉంటుంది, చాలా అమౌంట్ ఉంటుంది ఫీ. చాలా మంచి ఫుడ్ ఉంటుంది, చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి అండ్ బాగుంటుంది అనమాట. గర్ల్స్ది మెయిన్ హాస్టల్ ఉంటుంది, బాయ్స్ మెయిన్ హాస్టల్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఒకవేళ ఎక్కువ ఫీజు అనిపిస్తే మీరు ప్రైవేట్ హాస్టల్స్ కూడా చేరొచ్చు. మెయిన్ హాస్టల్ కంటే కొంచెం ముందరే మీకు ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి, గర్ల్స్ ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి, బాయ్స్ ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి. సో దాంట్లో కొంచెం తక్కువ అనమాట ఫీజు. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మాకెంత అంటే 40,000 ఉండింది ఫీజు పర్ ఇయర్. అండ్ బాయ్స్కి కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే, మేబీ 45 or 50,000. కానీ ఇప్పుడు వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో తెలియదు. మేము ఫస్ట్ ఇయర్ 40,000 ఇచ్చాము కాబట్టి మేము కంటిన్యూ చేస్తూ వచ్చాము, 4 years వరకు 40,000 ఇస్తున్నాము. కానీ ఇప్పుడు మేబీ వాళ్ళు పెంచిండొచ్చు, మహా అంటే ఒక 50,000 అలా.
అండ్ ఆల్సో మీరు ఏసీ తీసుకోవాలన్నా అలా నాన్ ఏసీ తీసుకోవాలన్నా అలా సపరేట్ అమౌంట్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం మీకు 40-45,000 పడుతుంది అనమాట పర్ ఇయర్. అండ్ కొన్ని హాస్టల్స్ ఏంటంటే పెద్ద హాస్టల్స్ ఉంటాయి, వాళ్ళ కొన్ని ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, ఈవినింగ్ స్నాక్స్ అని అలా ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటుంది. మేబీ 60,000 కంటే ఎక్కువ ఉండదు, 50,000 అలా ఉంటుంది. సో బాయ్స్ కూడా మెయిన్ సపరేట్గా హాస్టల్స్ ఉంటాయి. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే గర్ల్స్ ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి కదా, కొంచెం భయపడతారు అనమాట. అమ్మాయిలు కదా, కొంచెం ఏదైనా సెక్యూరిటీ రీజన్స్ అలా ఏమైనా ఉంటాయి కదా, సో ఎలా అని. దీనికి ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను కూడా ప్రైవేట్ హాస్టల్స్లోనే ఉన్నాను కాబట్టి. అదే మీరు ప్రీవియస్ వీడియోలో చూసింటారు కదా, ఒక కాలనీ లాగా ఉంటుంది అండ్ బయట ఒక వాచ్మ్యాన్ కూడా ఉంటాడు. అండ్ మనకి 6:30 లోపలే అలో అనమాట. తర్వాత మెయిన్ గేట్ అనేది వేసేస్తారు హాస్టల్స్కి. అండ్ అలాగే మెయిన్ హాస్టల్ ఉంది కదా గర్ల్స్, సో వాళ్ళకు కూడా 6:30 లోపలే అలో అనమాట. అక్క నాకు ఈ సెట్లో 868 మెకానికల్ ర్యాంక్ వచ్చింది బీసీబీ. ఫీజ్ రియంబర్స్మెంట్ ఎంత? సో చెప్పాను కదా, మెకానికల్కి ఈసారి 70,000 అంట ఫీజు. మీరు బెటర్ కాలేజ్లో ఎంక్వైరీ చేసుకోండి, ఎందుకంటే ఒకవేళ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కొంచెం రాంగ్ అయి ఉండొచ్చు, లేక అది నాకు కూడా కరెక్ట్గా తెలియదు. సో వేరే వాళ్ళని అడిగి నేను తెలుసుకున్నదే కాబట్టి మీరు ఇంకా కొంచెం వేరే వాళ్ళని అడిగి లేకపోతే కాలేజ్కి ఫోన్ చేసి అలా మీరు కనుక్కోండి ఇన్ఫర్మేషన్. చరణ్ తేజ అని ఇంకొక అబ్బాయి, అక్క డిగ్రీకి ఫీ ఎంత బీబీఏకి? సో నేను బేసికల్లీ బీటెక్ అనమాట, నాకు డిగ్రీ గురించి అంతగా ఐడియా లేదు. కొంతమంది డిగ్రీ గురించి కూడా అడిగారు, ఈ బ్రాంచ్ ఉందా, ఈ బ్రాంచెస్ ఉన్నాయా మాకి అని. సో నాకు పెద్దగా అంతగా ఐడియా లేదు, సారీ ఏమనుకోద్దండి. అండ్ ఇంకొక అబ్బాయి కార్తిక్ మిత్ర, అక్క మీ కాలేజ్లో ఈసీఈ బ్రాంచ్ బాగా ఉంటుందా? త్రూ ఎంసెట్ ఐఎమ్ గెట్టింగ్ సీట్ ఇన్ ఇట్. సో ఈసీఈ బ్రాంచ్ అని ఏం కాదు, కానీ ఏ బ్రాంచ్ అయినా కానీ ఒకటే. సో అన్నీ బాగానే ఉంటాయి. కౌస్ గండికోట అంట. నేను ఎంబీఏ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను ఈ ఇయర్, ఎంబీఏ సైడ్ నుంచి కాలేజ్ బాగుంటుందా? సో చెప్పాను కదా, నేను బేసికల్లీ బీటెక్ కాబట్టి నాకు మిగతా బ్రాంచెస్ గురించి మనకు అంతగా ఐడియా లేదు. ఎంబీఏ గురించి, డిగ్రీ గురించి కానీ, ఫార్మసీ గురించి కానీ అంతగా ఐడియా లేదు. ఇంకోటి మీకు చెప్పలేదు కదా, చాలామంది అడిగారు మా ఎంబీఏ ఉందా మీ కాలేజ్లో, ఫార్మసీ ఉందా అని. సో మా కాలేజ్లో వచ్చేసి బీటెక్ ఉంది, ఎంబీఏ ఉంది, డిప్లొమా ఉంది, అండ్ ఫార్మసీ ఉంది, ఫార్మ్ డి ఉంది, డిగ్రీ ఉంది, అండ్ నర్సింగ్ కూడా ఉంది. ఇంకా ఏమైనా మిస్ అయినా అంతే. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో నాకు మళ్ళీ నన్ను ఫార్మసీ గురించి అవన్నీ అడగద్దని నాకు పెద్దగా ఐడియా లేదు. సో ఇంకొక అమ్మాయి చరితారెడ్డి, సిస్ నేను ఈ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, ఎంసెట్లో 10K ర్యాంక్ ఉంది, సిఎస్సి బ్రాంచ్ వస్తుందా? సో 10K కాబట్టి చక్కగా వస్తుంది, డోంట్ వరీ మా, అంత మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. శాంతి కుమార్, అక్క నా ఎంసెట్ ర్యాంక్ 4602 బీసీఏ, నాకు సిఎస్సి వస్తుందా? సో తమ్ముడు ఎందుకు రాదు, ఖచ్చితంగా వస్తుంది. నా ర్యాంక్ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు, నాకే వచ్చిందంటే మీకు ఎందుకు రాదు. అక్క బీబీఏ ఆర్ బీఏ ఎకనామిక్ గ్రూప్స్ ఉంటాయా డిగ్రీకి? సో నేను అడిగి కనుక్కున్నాను, బీబీఏ ఆర్ బీఏ ఎకనామిక్ గ్రూప్స్ ఉండవంట డిగ్రీలో. ఇంకొకరు వచ్చేసి గాయత్రి యాదవ్, ఎంబీఏకి ఫీ ఎంత ఉంటుంది సిస్ విత్ హాస్టల్ ప్లీజ్ రిప్లై. సో చెప్పాను కదా, ఎంబీఏ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు, అండ్ హాస్టల్ గురించి మీకు చెప్పాను. సో గర్ల్స్ హాస్టల్స్, మెయిన్ హాస్టల్ ఉంటుంది, ప్రైవేట్ హాస్టల్ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ మెయిన్ హాస్టల్కి వచ్చేసి ఫీజ్ 90,000 ఆర్ 95,000 అలా ఉంటుంది. అండ్ ప్రైవేట్ హాస్టల్ గురించి కూడా చెప్పాను కదా ఫీజు ఎంత ఉంటుంది అనేది. అండ్ ఇంకొకరు కార్తిక్ చింటూ, నేను గేట్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. సో ప్లేస్మెంట్స్ పని లేదు నాకు, కానీ ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్ బాగుంటే చాలు. సో ఫ్యాకల్టీ బాగుంటుందా? అండ్ గేట్ కోచింగ్ కూడా ఉంటుందా? ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే పర్మిషన్లు తీసుకోవడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయా? బాగా స్ట్రిక్టా? కాలేజ్ ఫ్యాకల్టీ గురించి అంటే కొంతమంది బాగా చెప్పచ్చు, కొంతమంది బాగా చెప్పకపోవచ్చు, అది డిపెండ్స్ అనమాట. ఫ్యాకల్టీ బాగానే ఉంటుంది నాకు తెలిసి. అండ్ గేట్ కోచింగ్ కూడా ఉంటుందా? సో గేట్ కోచింగ్ ఏం కాలేజ్లో ఇవ్వరు, మీరు బయట తీసుకోవాల్సిందే. సో ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే పర్మిషన్లు తీసుకోవడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయా? సో ఏ కాలేజ్ అన్నా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి.
అండ్ మీరు బయటికి వెళ్ళాలనుకుంటే పర్మిషన్ తీసుకోవడానికి ఏమైనా ఇంటర్ కాలేజ్ ఏం కాదు కదా, సో మీరు ఎంచక్క బయటికి వెళ్ళొచ్చు. ఏమంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు మెయిన్ హాస్టల్లో ఉంటే మీరు మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్తో పర్మిషన్ తీసుకొని అవుట్ పాస్ అనేది రాపించుకోవాలన్నమాట. సో అవుట్ పాస్ ఏంటంటే హాస్టల్లో వార్డెన్కి చూపిస్తే వాళ్ళు మిమ్మల్ని బయటికి పంపిస్తారు. అండ్ సేమ్ దట్ టు ఫర్ గర్ల్స్ మెయిన్ హాస్టల్ కూడా. అండ్ ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్ అనుకుంటే ప్రైవేట్ హాస్టల్స్ వచ్చేసి మీరు జస్ట్ పేరెంట్స్తో కాల్ చేపించి బయటికి వెళ్ళాలన్నమాట. సో ప్రైవేట్ హాస్టల్స్ ఎలా ఉంటాయంటే ఓనర్స్ ఉంటారు, హాస్టల్ ఓనర్స్ కింద ఫ్లోర్లో, అండ్ పైన అంతా మనకి ఇస్తారనమాట. తేజు చౌదరి మొబైల్ అలో లేదా అక్క మీ కాలేజ్లో అండ్ మెయిన్ హాస్టల్లో? సో మొబైల్స్ వచ్చేసి కాలేజ్లో నాట్ అలో. తర్వాత ఏమైందంటే ఫస్ట్ క్యాంటీన్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. ఆ క్యాంటీన్లో ఏంటంటే ఫోన్స్ పెట్టుకోవడానికి ఒక లాకర్స్ అనేవి వాళ్ళు చేశారనమాట. సో ఇన్ కేస్ ఎవరైనా దూరం నుంచి వేరే ఊరు నుంచి వస్తుంటారు కదా, అప్ అండ్ డౌన్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఫోన్స్ ఖచ్చితంగా కావాలి కాబట్టి సో అలా పెట్టారు. మీరు మార్నింగ్ వచ్చేసి ఫోన్స్ అక్కడ పెట్టేస్తే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు. అండ్ కాలేజ్లో మాత్రం ఫోన్స్ అసలు వాడకూడదు, ఫోన్స్ ఉంటే తీసేసుకుంటారు అండ్ మీకు ఫైన్ కూడా ఇస్తారు. సో బీ కేర్ఫుల్. కానీ మేము మాత్రం ఇంకా తెలిసిందే కదా, దొంగగా వాడుకుంటాము ఫోన్స్. మెయిన్ హాస్టల్లో కూడా ఫోన్స్ అసలు నాట్ అలో. మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఏంటంటే అసలు హాస్టల్స్లో మెయిన్ హాస్టల్లో, నాట్ ప్రైవేట్ హాస్టల్, మెయిన్ హాస్టల్లో ఏంటంటే స్ట్రిక్ట్ రూల్ అనమాట. ఫోన్స్ అసలు వాడకూడదు, ఓన్లీ కాయిన్ బాక్సెస్ ఉండేవి. మా ఫ్రెండ్స్ ఏంటంటే మా దగ్గరకు వచ్చేసి వాళ్ళ పేరెంట్స్తో ఫోన్ చేయించుకోవడము అలా చేసేవాళ్ళు. సో ఫోన్స్ మాత్రం అసలు నాట్ అలో. కానీ మళ్ళీ ఏమైందంటే అదే ఆ సిస్టమ్ అనేది తీసేశారు. ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతుంటారు కదా, వాళ్ళు మాత్రం ఫోన్స్ వాడుతున్నారు. సో నో ప్రాబ్లం, ఇప్పుడు మాత్రం ఫోన్స్ అలా ఉన్నాయి. కానీ కాలేజ్లో మాత్రం ఫోన్స్ నాట్ అలో. సిస్టర్ సిఎస్సి బ్రాంచ్ ఎలా ఉంటుంది విద్యానికేతన్లో? సో ఈ బ్రాంచ్ ఆ బ్రాంచ్ అని చెప్పకూడదు. సో ఎవ్రీ బ్రాంచ్, ఏ బ్రాంచ్ అయినా కానీ బాగుంటుంది, అది మనం చదివేదాన్ని బట్టి ఉంటుంది. బీసీడీకి సిఎస్సికి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు చెప్పాను కదా, కట్ ఆఫ్ ఎంత ఉంటుందని. సో కాలేజ్ టైమింగ్స్ గురించి మీకు చెప్పాలి. ఏంటంటే మా కాలేజ్లో టైమింగ్స్ అనేవి చాలా డిఫరెంట్. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి మేబీ 9:30 అనుకుంటా, గుర్తుకు లేదు సరిగ్గా, 9:30 ఆర్ 9:40 అండ్ అప్ టు ఈవినింగ్ అనమాట. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి 10:30కి కాలేజ్ స్టార్ట్ అవుతుంది. 10:30 టు మళ్ళీ ఆఫ్టర్నూన్ బ్రేక్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ బ్రేక్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది. అండ్ మళ్ళీ మీకు 2:10 నుంచి అనుకుంటా 2:15 నుంచి మళ్ళీ ఈవినింగ్ 4:30 ఆర్ 4:30 వరకు అనుకుంటా, 4:30 ఆర్ 4:50 కాలేజ్ అనమాట. అండ్ థర్డ్ ఇయర్స్కి వచ్చేసి 8కి స్టార్ట్ అవుతుంది థర్డ్ ఇయర్స్కి. అండ్ మధ్యాహ్నం వరకు అనమాట, హాఫ్ డే, అంటే 1:30 వరకు అయిపోతుంది. సో మిగతా టైం అంతా ఖాళీ. అండ్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకు కూడా మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు. కాలేజ్ ఫీజు గురించి చెప్పాలి. మేము ఉన్నప్పుడు 97,000 ఎంతో ఉంది. అండ్ ప్లస్ బిల్డింగ్ ఫీజు అని, అడ్మినిస్ట్రేషన్ ఫీజు అని అలా ఉన్నాయి. సో మీకు చెప్పాను కదా, కాలేజ్ ఫీజు ఈసారి చాలా తగ్గింది. డిపార్ట్మెంట్ వైజ్ ఉంటుంది. క్లారిటీ ఇవ్వలేని దీని గురించి, ఎందుకంటే సమ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకూడదు కదా నేను, సో అందుకు చెప్పట్లేదు. సో ప్లేస్మెంట్స్ గురించి అడుగుతున్నారు. సిఎస్సి బ్రాంచ్ తీసుకుంటే ప్లేస్మెంట్ బాగా వస్తాయి కదా, అది ఇది అని. అండ్ ప్లేస్మెంట్స్ గురించి ఎంత ప్యాకేజ్ ఉంటుంది, మ్యాక్సిమం ఎంత ప్యాకేజ్ వాళ్ళు వస్తారు అని చెప్పేసి. ప్లేస్మెంట్స్ అంటే మీకు ఫస్ట్ ఇయర్లో సి లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో అది మీరు బాగా చదువుకోండి. అంటే ఫైనల్ ఇయర్స్ ప్లేస్మెంట్స్ అప్పుడు మీకు మెయిన్ సి వస్తే చాలు. సో మేము మెకానికల్ కదా, మాకు బేసిక్ సి ఉన్నా కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు ఫర్ సాఫ్ట్వేర్ అనమాట. సో మీకు సిఎస్సి వాళ్ళే తీసుకుంటారు, లేకపోతే ఐటీ వాళ్ళనే సాఫ్ట్వేర్లో తీసుకుంటారు అని ఏం లేదు, అందరూ ఎలిజిబుల్ అనమాట. సమ్ కోర్ కంపెనీస్ కూడా వస్తుంటాయి. సిఎస్సి చేరాలనుకుంటున్నాను, ప్లేస్మెంట్స్ లేవు, బెంగళూరులో చేరు అంటున్నారు కొంతమంది. యావరేజ్ ప్యాకేజ్ ఎంత అక్క? సో ప్లేస్మెంట్స్ లేవు అంటే మా బ్యాచ్ వాళ్ళకి చాలా బాగా ప్లేస్ అయ్యారు చాలా మంది. మేమే అసలు అనుకోలేదు ఇంత ప్లేస్ అవుతారని చెప్పేసి. మెకానికల్లో కూడా చాలా మంది ప్లేస్ అయ్యారు ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్లోనే. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 3.5 అలా ఉంటుంది, 3.5-3 అలా ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్స్ గురించి అందరు అడుగుతున్నారు కదా. సో మెయిన్ ఏంటంటే ఒక్కోసారి ప్లేస్మెంట్స్ రావచ్చు, ఒక్కోసారి రాకపోవచ్చు, కానీ వస్తాయి, మ్యాక్సిమం వస్తాయి. సిచ్యువేషన్ అలాంటిది, ప్లేస్మెంట్స్ ఉంటాయో ఉండవో కూడా అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గణేష్ బర్చి ఈస్ కాలేజ్ స్ట్రిక్ట్ ఆర్ లూజ్? చెప్పాను కదా, కాలేజ్ అన్నాక ఏదైనా స్ట్రిక్ట్గానే ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి.
మా కాలేజ్ వచ్చేసి ఇంకా చాలా స్ట్రిక్ట్ అనమాట. డిసిప్లిన్ కమిటీ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు వచ్చేసి బౌన్సర్స్ అంటాం మేము. వాళ్ళు ఏంటంటే సినిమాలో చూపిస్తుంటారు కదా, వాకీ టాకీ పెట్టుకొని అది ఇది అని పెద్ద బిల్డప్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే డిసిప్లిన్ కమిటీకి సంబంధించి గొడవలు జరిగినా కానీ, అండ్ అమ్మాయిల్ని అబ్బాయిలు ఎవరైనా టీస్ చేసినా కానీ, అండ్ అలా ఏదైనా కొన్ని కేసెస్ జరిగితే వాళ్ళు ఉంటారనమాట అలర్ట్గా. వాళ్ళు చేతిలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ర్యాగింగ్ గురించి. సో మా కాలేజ్ వచ్చేసి అసలు ర్యాగింగ్ ఫ్రీ కాలేజ్, ర్యాగింగ్ అనేది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మేమే మా జూనియర్స్ని చూసి భయపడతాము. మేము ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉండేది రూల్స్ అవన్నీ. తర్వాత మేము సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత చాలా టోటల్గా చేంజ్ అయిపోయింది. అంత స్ట్రిక్ట్గా ఏం లేవు రూల్స్. రాయించింది ఏంటంటే లైవ్స్ పెట్టేవాళ్ళు ఆ కాలేజ్లో చదివలేదు, వారికి ఓన్ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ పాపులారిటీ కోసం లైవ్స్ పెడుతున్నారు. అలాగే మీరు కూడా మోహన్ బాబు కాలేజ్ గురించి ఒక టైం చూసుకొని లైవ్ పెట్టండి. అప్పుడు జనం అడిగే క్వశ్చన్స్కి మీరు చాలా బాగా ఆన్సర్ ఇస్తారు. ఆ కాలేజ్లో 4 years చదివారు కాబట్టి మీరు డెఫినెట్గా లైవ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, ఏమంటారు? లైవ్ గురించి అవన్నీ మనకు వద్దు తమ్ముడు, ఎందుకంటే మనమేమంత పెద్ద యూట్యూబర్స్ ఏం కాదు. నేనేదో మా కాలేజ్ మెమరీస్ని కొంచెం చూసుకున్నట్టు ఉంటుందని అలా షార్ట్గా వీడియోస్ తీశాను కాలేజ్వి. దానికి ఇంత రెస్పాన్స్ వస్తుంది అని అస్సలు అనుకోలేదు. అసలు చెప్పాను కదా కాలేజ్లో ఫోన్స్ నాట్ అలౌ అని. ఒకవేళ చూసారంటే ఫోన్స్ మాత్రం తీసేసుకుంటారు. నేనేదో అలా తీసాను కొన్ని. అందుకే చాలా వరకు నేను కవర్ చేయలేదు. చాలా బ్రాంచెస్, చాలా డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ అవన్నీ నేను కవర్ చేయలేదు. సో అది చేయడం ఇంపాసిబుల్ అనమాట. అక్క కాలేజ్ హాస్టల్ బెస్ట్ ఆర్ ప్రైవేట్ ఫర్ బాయ్స్కి ఏదైనా ఒకటే, ప్రైవేట్ హాస్టల్ అయినా మెయిన్ హాస్టల్ అయినా ఏదైనా ఒకటే. మెయిన్ హాస్టల్ ఏమంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అదే ప్రైవేట్ హాస్టల్స్ అంటే మీరు అర్ధరాత్రి కూడా రోడ్ల వెంబడి తిరగచ్చు, అంత ఫ్రీగా ఉంటుంది అనమాట. అక్క నేను ఈసీఈ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఫర్ దిస్ హాస్టల్ ఫీ, కాలేజ్ ఫీ ఎంత అవుతుంది? ఇప్పుడు 2020లో ఎంత? ఈసీఈకి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు? లాస్ట్ ఇయర్ 31K ఉంది. రియంబర్స్మెంట్ వస్తే ఎంత? సో ఇవంతా చెప్పాను కదా. సో ఎవ్రీ టైం ర్యాంక్ ఎస్టిమేషన్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో నేను మీకు ఇంత ఉంటుంది కట్ ఆఫ్ అని నేను మాత్రం చెప్పలేను, ఎందుకంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి నేను ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే బెటర్ ఇది. సో మెయిన్గా మీరు కాలేజ్ నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, సో నాకు ఈ కాలేజ్ వస్తుందా, ఈ బ్రాంచ్ వస్తుందా అని మీరు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు చెప్పాను కదా. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, దాంట్లో మీరు ర్యాంక్ ప్రిడిక్షన్, ఎంసెట్ ర్యాంక్ ప్రిడిక్షన్ అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తాయి. మీరు అందులో చెక్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కాలేజ్కి వెళ్ళేసి కాలేజ్ ఎలా ఉంది అదంతా చూడండి. అండ్ గర్ల్స్ ప్రైవేట్ హాస్టల్స్ గురించి చెప్పాను కదా, అక్కడ అన్నీ ఒక కాలేజ్ లాగా ఉంటాయి, అన్ని హాస్టల్సే ఉంటాయి. మీకు అబ్బాయిలు వస్తారు అట్లా ఏం భయం లేదు, ఎందుకంటే మెయిన్ గేట్ ఒకటి ఉంటుంది. ఆ మెయిన్ గేట్లోనే మనకి 6:30 వరకు అలౌ చేస్తారు. ఇంకా 6:30 తర్వాత మీరు వస్తే మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాడు ఆ వాచ్మ్యాన్. సో 6:30 తర్వాత ఎవరిని లోపలికి అలౌ చేయరు. ఒకవేళ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మన ఫ్రెండ్స్ వచ్చినా కానీ బయట నుంచి వాళ్ళ మాత్రం అసలు పంపించారు బయటికి. మీరు ఏమన్నా కావాలనుకుంటే ఆ కాలనీలోనే తిరగచ్చు. దాంట్లో కూడా అంటే కాలనీ అని కాదు, అదే ఒక వీధిలా ఉంటుంది. అండ్ అక్కడే మీకు షాప్స్ కూడా ఉంటాయి. సో మీకు ఏం ప్రాబ్లం లేదు. మీరు ఏదైనా కావాలనుకుంటే తిరుపతికి వచ్చి తీసుకోవాలి అలా ఏం లేకోకుండా అన్నీ అక్కడే దొరుకుతాయి. రెస్టారెంట్ కానీ, ఫుడ్కి సంబంధించిన కానీ, బుక్స్ కానీ ఏవైనా అన్నీ అక్కడే దొరుకుతాయి. ఇంకా ఏవైనా నేను మిస్ చేసి ఉంటే మీకు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ చేయండి. సో నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.